అందరికీ విష్త వచ్చేసింది. మస్తు మస్తు వార్తలు పట్టుకొచ్చేసింది. రేపు అంతర్జాతీయ యోగా డే ఉన్నది కదా. సామాన్యులు పొద్దుగాల లేచి సద్దులు కట్టుకొని పనికి పోయి బస్సులెక్కి బండ్లెక్కి మళ్ళా మాపటిల్లు ఇంటికి వచ్చే వరకు ఎన్ని ఆసనాలు ఉంటాయో అన్నీ వేసినట్టే అవుతుంది. ఓం భీం అల్లం బెల్లం నొక్కువైన పల్లెం. మా ఇంటి ముంగట ఆమె జుట్టంతా ఊడిపోవాలి. మా ఎదురింటి వెంకటమ్మ ఇంట్లో దొంగలు పడి మొత్తం దోసుకపోవాలి. కొత్త టీవీ కొన్న కనకయ్యోళ్ళ టీవీ మొత్తం బలిగిపోవాలి. ఓం భీం. ఏంది పిల్ల ఏందో మంత్రాలు చేస్తుంది వార్తలు ఇడిచిపెట్టి. నీకు ఈ ఇద్దరు కూడా తెలుసా అని అనుకుంటున్నారులే. నాకు అంత సీన్ లేదు కానీ ఊళ్ళల్లా ఇట్లా మంత్రాలు చేసేటోళ్ళు ఉంటారని బాగా మంది నమ్ముతుంటారు కదా. కొందరు అయితే దొరకబట్టి పండ్లు రాలగొడతారు కూడా. అయితే పాలోళ్ళకు పడనోళ్లకు చేతబడి చేస్తారు కదా. కానీ ఒక ఆడ తల్లే కొడుకు చేతబడి చేయించింది. అగో అదెట్లనో మరి. ఒరి వీళ్ళ దుంపలు తెగ గింత కులు పోతాను గింత కలం అంటానా. ఓవ్వ కన్న తల్లి కొడుకు చేతబడి చేయించింది కదా. అగ చూడు పిండి బొమ్మలు చేసి వాటికి కొడుకు ఫోటోను ఎట్లా అతకబెట్టిరో. ఫోటో ఉంటే మంత్రాలు కూడా మిసైలు తాకినట్టు సీదా పోయి ఆ మనిషికే తాకుతాయని కావచ్చు మరి. నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం ముష్టిపల్లి కాడ అయింది ఈ మురికి పని. కురుమూర్తి అనేటైనకు పెళ్లి అయినప్పటి సంది తల్లి చెల్లె తమ్మునితోటి పడతలేదట. ఇక వేరుపడి దూరం ఉంటున్నాడట. తల్లి బాలమ్మ మంత్రగాన్ని బట్టి కొడుకు మీద ఇట్లా చేతబడి చేయించిందట. ఇక ఇంట్లో చేతబడి చేయిస్తుర్రు అన్న సంగతి తెలుసుకొని ఊరోళ్ళని దోలుకపోయి దొరకబట్టిండు. ఇక చూడురి పంచాంగం రాసినట్టే రాసి పెట్టిరు కదా బుక్కుల. ఎవరికి ఎట్లా చేతబడి చేయొచ్చు అన్న క్షుద్ర పూజ విధానం అంతా మంచిగా బుక్కుల రాసి పెట్టిరు. మంత్రాలతో సహా ఉన్నాయి కదా. ఇవి చదువుకుంటే ఎవరైనా చేతబడిలా గ్రాడ్యుయేట్ అయిపోయి పట్టా పుచ్చుకొని ఫుల్ కమాయించవచ్చేమో. ఇక బొమ్మలు బాగానే ఉన్నాయి. ఎంతమందికి సూటి పెట్టిరో మా అనుభవాలు. కానీ బొమ్మకు ఫోటో అంటు పెట్టి చేతబడి చేసుడైతే నెక్స్ట్ లెవెల్ పోరి. నాకు ఈ నడవ పేయిలా మంచిగా ఉంటలేదు ఈ మంత్రాలు చేయబట్టే అని ఇంకా బుగులు పడుతున్నాడు బాధితుడు కురుమూర్తి. ఏ మంత్రాలకు సచ్చినోళ్ళు లేరు, దేవనార్తలో బతికినోళ్ళు లేరు. కానీ ఉచికనే బుగులు పడకన్నా ఈ మంత్రాలకు చేత వాళ్ళకి అంత పవర్ ఉంటే మన దేశాల నడుమ యుద్ధాలు ఎందుకు అవుతుండే చెప్పు. దేశాల మ్యాపులు పెట్టుకొని నాశనం కావాలని ఎవరి కాలు పూజలు చేస్తుండే కదా. మిసైల్ ఇసురుకొని ఎందుకు యుద్ధాలు చేసుకుంటుండే. మంత్రాల కంటే ఏదో అయిపోతుందనే భయమే మనిషిని చాలా బెదరగొడుతుంది. ఇక ఊర్లలో ఇటువంటి ఉద్రకథలు అంటే ఇంకింత ఎక్కువ చెప్పి బుగులు పట్టిస్తారు కాబట్టి నువ్వు అసలే భయపడకు. పోలీసు వాళ్ళు కూడా పోయి ఊర్లలో మంత్రాలు తంత్రాలతోటి ఏం కాదని అవగాహన కల్పించాలి జనాలకు. ఇటువంటి ఎవరైనా చేస్తే ఈ సాపు చేస్తామని బెదిరియాలి అని అంటున్నారు జనాలు కూడా. ఇల్లు లేని నిరుపేదలు ఉండొద్దని పేదల సొంతింటి కల సాకారం చేసేదందుకే సర్కారు ఇందిరమ్మ ఇండ్ల పథకం తెచ్చింది. కానీ ఒక్కో జాగల అసలైన అర్హులకే ఇందిరమ్మ ఇండ్లు రాకుండా పోతున్నాయి. లోకల్ రాజకీయాలు లీడర్ల పైరవీలతోటి అర్హులకు కొత్తింట్ల కాలు పెట్టే భాగ్యమే దక్కుతలేదు. ఓ అవ్వ అయితే నెరి అధ్వానంగా ఇల్లు లేక బాత్రూమ్లు ఉంటున్నది. చూస్తుంటేనైతే అసలు ఇందిరమ్మ ఇంటి పథకానికి ఇంతకన్నా అర్హత ఏముంటుంది అని అనిపించబట్టింది వల్ల. దేవుడు వరం ఇచ్చిన అయ్యగారు అడ్డం పడ్డట్టే అవుతున్నది కదా ఈ అవ పరిస్థితి. ఇందిరమ్మ ఇండ్లకు పైలట్ ప్రాజెక్టుగా ప్రకటించిన ఊర్లోనే అసలైన అర్హురాలకు అర్హత లేకుండా పోయిన ఇచ్చంతరాల ముచ్చటిది. ఉండేతందుకు నిలువ నీడలేక బాత్రూంలోనే కాలం వెళ్ళదీస్తున్నది ఈ అవ్వ. ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలం రేపల్లెవాడ కాడు ఉన్నది బందెల అన్నమ్మనే యవ్వ. ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తేందుకు మండలంలో పైలట్ ప్రాజెక్టు కింద వీళ్ళ ఊరినే ఎంపిక చేసిరట. ఇక ఊర్లో 95 మంది ఇండ్లు లేనోళ్లను ఎరకబట్టి 94 మందికి ఇండ్లు మంజూరు చేసిరట. కానీ ఏందో టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి అవ్వకి ఇల్లు రాకుండా ఆపిరట ఆఫీసర్లు. పోయిన మేలు కానించి పీకిన ఇగడే ఉంటున్నా సామానాలు పెట్టి కోతులు దొక్కి ఆగం చేసి పానకు పడ్డాయి. పడిపోయింది అటు ఇటు బట్టలు ఏలాడు పడి ఇరిగిపోయినాయి. మరి పీకితే మరి ఇల్లు వస్తాయి అంటున్నారుగా. సరే కట్టుకుంటలేదు. పొదుపులో నా పేరు ఉంది, పొదుపు తెచ్చి కట్టుకుందాం అనుకున్నాను. రేవంత్ రెడ్డి గారు నాకు ఇల్లు పెంచాలని కోరుకుంటున్నాను. పాపం ఈ అన్నమ్మ ఇంతకు ముందు రేకుల షెడ్ వేసుకొని ఉంటుండేనట. అయితే అప్పట్లో పడ్డ వానలకు ఆ రేకుల షెడ్ 7 గడ కూలిపోయిందట. ఇక అప్పటి సంది ఉండేతందుకు బాత్రూమే దిక్కు అయిపోయింది అవ్వకు. పోనీ ఏడన్నా కిరాయికి ఉందామంటే చేతగాని వయసులో ఏం పని చేసి కడుతున్నాని కిరాయి ఇంట్లోకి పోలేదు. సర్కారు ఇచ్చే 2000 పింఛన్ తోటే బతికేలా ఇస్తున్నది. కాలుమలవ సందు లేని బాత్రూంలో ఉండాలంటే ఎట్లుంటది. వాన వస్తే గజగజ వనుక్కుంటూనే ఉండుడవుతున్నదట. ఇక రాత్రి అయితే పాములు తేళ్ల రందితోటే ఉంటున్నా అని చెప్తున్నది.
అసలు ఇందిరమ్మ ఇండ్ల పథకం పెట్టిందే ఇసొంటోళ్ళకి ఇల్లు కట్టిస్తాందుకు కదా, మరి అర్హులకే ఇల్లు రాలేదంటే ఎట్లా సారు అని ఎంపీడీఓ సార్ని అడిగితే టెక్నికల్ ప్రాబ్లం వల్ల అట్లయింది, ఆమెకి ఇల్లు వచ్చేటట్టు కోషిష్ చేస్తున్నామని చెప్తున్నాడు సారు. చూడురి, నీడలేక బాత్రూంల నివాసం ఉంటున్న ఒక అవ్వ ఇందిరమ్మ ఇంటి పథకానికి అర్హురాలు కాదంటే మరి ఆ పథకానికి అర్హత సంపాదించాలంటే ఎన్ని బిల్డింగులు కట్టుకొని ఉండాలో ఏందో ఆఫీసర్లే చెప్పాలని అంటున్నారు ఈ సంగతెరకైన జనాలు. మొగుల మీద విమానాలు జర కిందికెళ్ళి పోతేనే ఇచ్చంతరంగా చూస్తుంటారు ఇప్పటికి కూడా. గసోంటిది ఒక ఊర్లే బుడ్డ బుడ్డ విమానాలన్నీ బుర్రు బుర్రు అనుకుంటూ తిరిగినాయట. ఆ విమానాలు ఏంటి అక్కడనే ఎందుకు తిరిగినాయో అరుచుకొని వద్దాం పారి. అగో నిజంగానే బుడ్డ బుడ్డ విమానాలే ఉన్నాయి కదా. అగో చూడుర్రి, సుయ్యమని లేచి బుర్రుమని ఎట్లా ఎగిరిపోతున్నాయో. అగో ఊరోళ్ళు కూడా ఇచ్చంతరంగా చూస్తున్నారు కదా. మరేంది బుడ్డ విమానాల ముచ్చట అంటే, సర్కారు భూభారతి పేరుతోటి ఊర్ల పొంటి భూముల సర్వే చేయాలని అనుకుంటున్నది కదా. ఇక భూముల కొలతల కోసం అని తెప్పించినాయే ఈ బుడ్డ విమానాలు. అగో గివిటితో ఎట్లా భూములు కొలుస్తారు అనే కదా మీ అనుమానం. అదే చెప్తున్నా మంచిగా నుర్రి. వెనకటి సంది భూములు కొలవాలంటే మస్తు జంజాటం ఉండేది. గొలుసులేసి కొలిచేది, నక్షా ప్రకారం ఉన్నాయా లేదా అని కొలిసే కాడ ఇది మా జాగంటే మా జాగని పంచాదులు అవుతుండే. కానీ ఈ డ్రోన్లతోటి డిజిటల్గా భూములు కొలిస్తే ఆ పంచాదులే ఉండవిగా. ఈ విమానాల డ్రోన్లతోటి భూముల హద్దులు ఖచ్చితంగా కొలవచ్చట. ఇవి రోజుకు 2000 ఎకరాల భూములను కొలుస్తాయట. అందుకే సర్కారు రాష్ట్రమంతటా భూములను డిజిటల్గా కొలిచేందుకు పైలట్ ప్రాజెక్ట్ కింద 5 జాగల్లో ప్రైవేట్ వాళ్ళకి పనప చెప్పింది. అందులో ఒక ప్రైవేట్ కంపెనీ వాళ్ళు విమానాల డ్రోన్లు వేసుకొని వచ్చి సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం షాయిద్ నగర్ కాడ ఊర్ల పొంటి భూములను సర్వే చేసి కొలుస్తున్నారు. ఇట్లా భూములు కొలిసి పక్కాగా ఉన్నాయనుకుంటేనే సర్కారు రాష్ట్రమంతటా ఇట్నే భూములు కొలిపించి కంప్యూటర్లో ఎక్కిస్తారట. అప్పుడు మనం దునియాలో ఏడున్నా మన జాగరు మనం మంచిగా డిజిటల్ గా చూసుకోవచ్చు, హద్దులు కరెక్ట్ గా పెట్టుకోవచ్చు కూడా. దీంతో భూ పంచాయతీలను ఆపచ్చు అన్నది సర్కారు చేస్తున్న ఈగ్రం. అన్నట్టు ఈ డ్రోన్లతో కొలిసిన భూముల హద్దులు సర్వే వివరాలు కూడా కరెక్టే ఉన్నాయా లేదా అన్నది కూడా మళ్ళా జీపీఎస్ మ్యాప్ చూసి నిర్ధారణ చేసుకుంటారట. ఇక ఇట్లా బుడ్డ విమానాలతో వచ్చి భూములు కొలుస్తుండే వరకు ఊర్ల పొంటి జనాలు కూడా ఇచ్చంద్రపై చూస్తున్నారు. అంగట్లు అన్ని ఉన్నా అల్లున్న నోట్ల శని ఉన్నదన్నట్టున్నది కొన్ని ఊర్ల పొంటి సర్కారు బల్ల ఆలత చూస్తుంటే. చదువు చెప్పా సార్లుంటే బడిలోనేమో పిల్లగాళ్ళు ఉంటలేరు, బల్లె పిల్లగాళ్ళుంటే చదువు చెప్పేందుకు పంతులు ఉంటలేరు. ఇక పంతులుండి పిల్లలున్నా కూడా ఒక్కో జాగల బడి బిల్డింగు చక్కగా ఉండదు. పోనీ బిల్డింగ్ ఉండి సార్లుండి పిల్లలున్నా వాళ్ళకు 1-2 పోనీకి బాత్రూమ్లు కూడా ఉంటలేవు. ఇప్పుడు ఈ ముచ్చట అంతా ఎందుకు చెప్తున్నా అంటే, లీడర్లు తిరిగే కార్లు మారుతున్నాయి, వాళ్ళు ఉండే ఇండ్లు మారుతున్నాయి, వాళ్ళ ఆస్తులు మారుతున్నాయి, కానీ ఓటేసిన బీదల పిల్లలు చదివే సర్కారు బల్లల హాలత్ అయితే అసలే మారతలేదు. సర్కారు బల్లను ఇంటర్నేషనల్ స్కూలు చేస్తామని లీడర్లు చెప్పే మాటలు కోటలు దాటుతున్నాయి, కానీ చేతలైతే సచివాలయం గేటు కూడా దాటలేవు అని అంటున్నారు చాలా మంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చాలా సర్కారు బల్ల హాలతేమో అస్సలు మంచిగా లేదు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోనే ఉన్న అంబేద్కర్ నగర్ల బడి ముచ్చట్నే చూడరాదు. ఈడున్న ప్రాథమిక బల్లె 1 నుంచి 5వ తరగతి దాకా ఒకటే రూమ్ ఉన్నదట. ఈ ముత్తమంతా అర్రల్నే 62 మందికి టీచర్లు, 2 చెరో దిక్కు పిలగాలను కూసోబెట్టుకొని చదువులు చెప్తున్నారు. పోనీ బయటేడన్నా చెట్టు కింద కూసోబెట్టుకొని చదువు చెప్తామన్నా అట్లా కూడా లేదు. వెనక పొంటి పెద్ద మోరు ఉన్నది, ముంగట్నేమో మెయిన్ రోడ్ ఉన్నది. ముత్తమంతున్న అర్రల్నే సార్లు చదువులు చెప్తున్నారు. ఈ బడి ముచ్చట ఇట్లున్నదా? ఇక రామారెడ్డి మండల కేంద్రంలో ఉన్న జెడ్పీ హై స్కూల్లో చూడుర్రి, 3 రూములు అంటే 3 రూములు ఉన్నాయి. అందులోనే 6 నుంచి 10వ తరగతి పిల్లలకు చదువు చెప్తున్నారు. ఒక్క రూములనే 2 క్లాసులను కూసోబెడుతుర్రు. ఇక గట్లయితే ఎవరికి ఏం చెప్తుర్రో ఎట్లా అర్థమవుతుంది పిల్లగాళ్ళకు? 140 మంది పిల్లగాళ్ళు ఈ 3 రూములలోనే కూసోవాలంటే ఎట్లుంటా చెప్పురి. అంబేద్కర్ నగర్ పాఠశాల యొక్క సమస్య ముఖ్యంగా తరగతి గది, అదనపు తరగతి గది నిర్మించి పిల్లలకు భవిష్యత్తుకు బంగారు బాట వేయాల్సిందిగా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాను. ఈ బల్ల కథ ఇట్లున్నదా? నెరి నిజామాబాద్ సిటీలోనే ఉన్న సారంగాపూర్ జెడ్పీ హై స్కూల్ ముచ్చటైతే ఇంకా ఇచ్చంతరం ఉన్నది. చదువు చెప్ప సార్లు ఉన్నారు, బడి నిండా పిల్లలు ఉన్నారు, కానీ 120 మంది ఆడపిల్లలకు ఒక్కటే బాత్రూమ్ ఉన్నది. ఇక మగపోరలకైతే ఆయనతో కూడా లేదు, బడి అవతలకే పోతుర్రట. మహిళా టీచర్లకైనా ఆడపిల్లలకైనా ఎంత తిప్పలైతుంది ఏం కథ? 2 బాత్రూమ్లు ఉండే ఫస్ట్ కడతామని తీసేసిర్రు. ఇప్పుడు టీచర్లకైనా గర్ల్స్కైనా
ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి మాకు బాత్రూమ్లు కట్టియాలా. ఇప్పుడు అక్క వాళ్ళు బయటికి వెళ్దామని అంటే రోడ్ దాటాలంటే యాక్సిడెంట్స్ అవుతున్నాయని మేము పోతలేము. ఇంటికి పోదామంటే ఇల్లు మస్తు దూరం ఉంది. మాకు జల్దీ బాత్రూమ్లు కట్టియాలని మేము కోరుకుంటున్నాము. ఇన్నరా పిల్లలే కాదు మేడం కూడా అదే బాధపడబట్టింది పాపం. ప్రభుత్వం కొంచెం దయతలిచి ఈ పాఠశాలలో ఉన్న ఒక సమస్య, అతిపెద్ద సమస్య, అదైతే మెయిన్ సమస్య. బాలికలు కనీసం మొన్న బడిబాటలో మేము అబ్జర్వ్ చేసింది, పేరెంట్స్ పంపించడానికి కూడా ఇష్టపడట్లేదు స్కూల్కి. అదేమంటే మీ దగ్గర టాయిలెట్స్ లేవు, టాయిలెట్ పేరు చెప్పుకొని పిల్లలు ఊరికే ఇంటివైపు వస్తున్నారు అని కంప్లైంట్ చేస్తున్నారు. సో తొందరగా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఇక చాలా మట్ల సార్లు ఆఫీసర్లకు లీడర్లకు మస్తుగానే దరఖాస్తులు ఇచ్చిరట, కానీ ఎవ్వరు కూడా ఇటున్న పుల్ల తీసి అటు పెట్టలేదట. ఇక బడి బిల్డింగులు ఎట్లా కట్టారు, కంసే కం బల్లాల బాత్రూములన్న కట్టించి ఓట్లేసినందుకు మాకు ఇంత మేలు చేయరు అని అంటున్నారు పిల్లగాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇవన్నీ చూసుకుంటా. అక్కడి బడి ముచ్చట అట్లున్నదా? ఇక ఈ బడి కథ చూడుర్రి. హైవేల మీద పోతుంటే దాబాల కాడ కార్లను బస్సులను మా దాంట్లోకి రండి అంటే మా దాంట్లోకి రండి అని ఎట్లా పిలుస్తుంటారు. కూరగాయల మార్కెట్లకు పోతే టమాటాలు అగ్వా, మిరపకాయలు అగ్వా, అగ్వా అగ్వా మాకానే అగ్వా కొనుక్కునేందుకు రారి అని మొత్తుకొని కస్టమర్లను మస్తుగా పిలుస్తుంటారు కదా. అగో సేమ్ గట్నే ఓ కాడ సర్కారు బడికి పోయే పిల్లగాళ్ళను కూడా వాళ్ళ స్కూళ్ళకు ఎత్తుకపోయేందుకు ప్రైవేట్ వాళ్ళు గట్నే చేస్తురట. అది చూసిన సర్కార్ టీచర్లు ఎట్లా ఎదురు తిరిగిర్రో చూడుర్రి. ఒరక ఈ కథ గమ్మతే ఉన్నది కదా. గద్దొచ్చి కోడి పిల్లలను ఎత్తుకపోయినట్టు చిన్న సాపను పెద్ద సాప మింగినట్టు సర్కారు బళ్ళల్లో చదివే పిల్లగాలను గద్దోలో ఎత్తుకపోతున్నారట కొంతమంది ప్రైవేటు బడోళ్ళు. అయితే కొంతమంది సర్కారు టీచర్లు ఎవలాడబోతే మాకేంటి, మా జీతం మాకు వస్తుందా అన్నట్టే పట్టనట్టు ఉంటారు. కానీ సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలం ఏపూరి జెడ్పీ హై స్కూల్ హెడ్ మాస్టర్ సారు వాళ్ళ సిబ్బంది వాళ్ళు అట్లా లేరు. మండలంలో ఉన్న ఒక ప్రైవేటు బడోళ్ళు వచ్చి ఏగా సర్కారు బళ్ళే పిల్లలకి చదువు చక్కగా వస్తుంది, వాళ్ళేం చక్కగా చెప్తారు, ఓటి ఉండదు. అదే ప్రైవేట్ బళ్ళు అయితే మీ పిల్లగాళ్ళకు మస్తు కేరింగ్ ఉంటుంది, పట్టి పట్టి చదివిస్తారని మాటల్లో చెప్పి మస్తు మత్పరించుకుంటా సర్కారు స్కూల్లో టీసీలు తీసుకొని మా బళ్ళే చేరురు అని రోజు ఊర్లోకి వచ్చి మత్పరిచిపోతున్నారట. ఇక సార్లకు కోపం ఆగలే. అరే మేము అంత కష్టపడి పిల్లగాళ్ళకు మంచిగా చదువు చెప్పాలని తనలాడుతుంటే బీద మధ్య తరగతి జనాల పైసలు దోస్తేందుకు ఊరి మీద పడి మా బళ్ళనే చేర్పియాలని మాటలు చెప్పుకుంటా తిరుగుతున్నారు అని అలా ప్రచారాన్ని అడ్డుకున్నారు గవర్నమెంట్ టీచర్లు. ఇక జరసేపు మంచిగానే బైస్ అయింది. అగో హెడ్ మాస్టర్ సార్ చెప్తున్నాడు ఇనూరి చెప్పుకరారి సారు. ఉపాధ్యాయులందరూ ఎంతో కష్టపడి పనిచేస్తున్నాం. మేము గత సంవత్సరం మాకు 37 మంది 10వ తరగతిలో విద్యార్థులు ఉంటే 37 మంది పాస్ అయినారు. ఎస్ఎస్సి టాప్ మార్క్స్ 520 మార్కులు. సర్కారు స్కూల్లో చదివిన స్టూడెంట్కు 520 మార్కులు అంటే మరి మంచి మార్కులే కదా. మళ్ళీ అందరికందరు పాస్ అయ్యారంటే 100% పాస్ అయ్యారు అన్నట్టే. వీళ్ళు వట్టి లేనంటే చెప్తే గట్ల అందరు పాస్ అయ్యేటోళ్ళేనా? మేము ఎంత ప్రయత్నించినప్పటికీ ఈ ప్రైవేట్ స్కూల్ వాళ్ళు వచ్చి బసిబూసి మారడగాయలు చేసి తల్లిదండ్రుల నుంచి విద్యార్థులను తీసుకొని పోతున్నారు. మా క్యాచ్మెంట్ ఏరియా లోపల ఉన్నటువంటి పిల్లలందరినీ మా బడిలోనే చేర్పించుకోవాలి. దేనికి మేము బాధ్యత వహిస్తాం. విద్యార్థుల యొక్క విద్యాభివృద్ధికి వాళ్ళ యొక్క ప్రగతికి మేమే బాధ్యత వహిస్తాం. ఇంత మంచిగా సార్లే జిమ్మదారు ఉంటామని చెప్తుంటే అటుగా ప్రైవేట్ బళ్ళ మెరుగులు చూసి పైసలు దండగా చేసుకోవద్దని ఊరోళ్ళు కూడా అనుకోబట్టిరట. ఒక టాస్క్ ఇచ్చిన ఏంటంటే 10,000 రూపాయలు బడికి డొనేట్ చేస్తాడు. వాళ్ళ పిల్లగానికి చదువు రాకపోయినా ఆ పిల్లగానికి రాకపోతే నా నెల జీతం ఆయనకి ఇస్తానని ఇసొంటి సార్ల తండ్లాడకు తగ్గట్టు సర్కారు వాళ్ళు కూడా బళ్ళల్లో ఇంకిన్ని సవలతులు పెంచి మళ్ళీ సర్కారు చదువులకు పునర్వైభవం దేవాలని అంటున్నారు. లక్షల కొద్ది ఫీజులు కట్టలేక తిప్పలబడుతున్న జనాలు. జర వానలు పడితే అంతటా పొలాల బాట పడతారు, కొందరు చేపల షికారికి పోతారు. కానీ ఆంధ్రాలో ఉన్న కొన్ని ఊర్లలో మాత్రం లక్కును వేటాడుకుంటా పోతున్నారు కొంతమంది. సుడి తిరిగితే మాత్రం తెల్లారే వరకల్లా వాళ్ళ ఆలతే మారిపోతుంది. ఒక్క రోజుల్నే లక్షాధికారులు అయిపోవచ్చు. నెల రోజుల సంధి గుడారాలు వేసుకొని గుడిమెట్ల అనే ఊర్లో ఎట్లా వజ్రాల కోసం పాదులు తవ్వుతురో చూస్తే పర్షానోడు పక్క. చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఆడోళ్ళు మగోళ్ళు ఉన్నోళ్ళు లేనోళ్ళు పడసోళ్ళు పండు ముసలోళ్ళ దాకా ప్రతి ఒక్కరు అదృష్టానికి అగ్ని పరీక్ష పెడతాందుకు ఎట్లా దండలాడుతున్నారో చూడూరి. వీళ్ళంతా ఓపిక కొద్ది కూర్చొని గడ్డపారాలతోటి పెద్ద పెద్ద బొరియలు తవ్వుతున్నారు కదా.
ఇక అందరు ఆరాటం ఒకటే, దేవుడా బాంచను ఒక వజ్రం అన్న దొరికేటట్టు చూడు స్వామి, నీకేదంటే అది చేస్తా అని మొక్కులు పెట్టి తాగుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం గుడిమెట్లను వెనకట మహారాజులు పాలిచ్చిరట. ఇక రాజులు పోయిరు, రాజ్యాలు పోయినాయి కానీ వాళ్ళు రాజ్యం వెళ్ళినప్పుడు వడేసుకొని పోయిన వజ్రాలు ఇంకా భూమిలోనే ఉన్నాయని నమ్మికతోటి వాటి కోసం ఎంకులాడుతున్నారట వీళ్ళంతా. ఇక ప్రతి ఏడు వానాకాలం సురువయ్య ముంగట ఎక్కడెక్కడి నుంచో పిల్ల జల్లను పట్టుకొని ఈయన్నే మకాం వేసి పొక్కిలు చేసి లక్కును ఎంకులాడుకుంటుంటారట వీళ్ళంతా. ఇంతకు ముందే ఒక ఆయనకు వజ్రం దొరికితే అంగట్లు అమ్మితే 10 లక్షలు వచ్చినాయట. తోటోనికి వజ్రం దొరికే వరకు చాలా మందిలో ఆశలు ఇంకా చిగురిస్తూనే ఉన్నాయి. దేవుడు కరుణిస్తే మన ఫేటే మారిపోతుందన్న ఆశతోటి ఎంత యాష్టకు వచ్చినా తవ్వుతూనే ఉన్నారు. మా అవ్వ తాతలిద్దరూ ఊకే తిట్టుకుంటుండే. కానీ పొలం దిక్కుపోయిన తాత కొద్దిగా ఆలస్యమైతే ఏది వారాయే ఇంకా రాకపాయే అని మస్తు గావరయ్యేది. ఇక పండుగో పబ్బం వస్తే పండ్లు దంగయ్యే నీకు అనుకుంటేనే ఏందేందో తినేటి చేసి పెడుతుండే. తినవయ్యా తిను అనుకుంటా మస్తుగా తెచ్చి పెడుతుండే. ఇక తాత కూడా బయటకు పోయేస్తే అవ్వ జరంతసేపు కనబడకపోతే మస్తు ఆగమవుతుండే. 70-80 ఏళ్ళ వయసులో కూడా ఒకలంటే ఒకరు ప్రాణములుగా ఉన్నది చూసి మస్తు లవ్ బర్డ్స్ ఉన్నారు మీరు అనుకుంటా మేము మస్తు పరస్కం చేస్తుండేది. ఏందో గీ అవ్వతాతలను చూసినాకైతే మా వాళ్ళే యాదకొచ్చి ముచ్చటంతా చెప్తున్న వాళ్ళ. 93 ఏళ్ళ ఈ తాత అవ్వకు పుస్తెల తాడు కొనిద్దామని మహారాష్ట్రలో ఉన్న ఛత్రపతి శంభాజీనగర్ కాడున్న ఒక బంగారు దుకాణానికి తీసుకుపోయిండు. ఇక దుకాణపోలు పుస్తెల తాడు బిల్లలు చూయించిరు. ఇవి తీసుకుంటామని చెప్పిర్రు. ఏ 10 పైసలు తెచ్చినావు తాత అని అడిగితే ముసలైన సంచిలో దాచుకున్న పైసలు తీసి లెక్క పెట్టిస్తాడు. అబ్బో పైసలు బాగానే పట్టుకొచ్చిండు తాత అనుకుంటా ఆ పైసలన్నీ లెక్క పెట్టిస్తాడు. ఇక అందులో 2 500 నోట్లు, ఒక 100 రూపాయల నోటు, ఇంకిన్ని 10 రూపాయల నోట్లు ఉన్నాయి. మొత్తం కలిపితే 1120 రూపాయలే ఉన్నాయట. ఇక ఆ పైసలు షాప్ అయినకి ఇస్తే అవ్వో పైసలు బాగానే తెచ్చినావు తాత అనుకుంటా జరంతా మజాక్ చేసిండు. మరి పైసలు చాలయి కదా అంటే అయ్యో సేటు పైసలు చాలయి అనుకుంటా రైకల పెట్టుకున్న పరసు తీసి అందులోకెళ్ళి ఇంకిని చిల్లర పైసలు లెక్క పెడుతున్నది అవ్వ. ఆగు ఒట్టిగానే అన్నా అని ఇగో ఈ నోటు కూడా నువ్వే ఉంచుకో, ఇది కూడా నీకే, ఇది కూడా నీకే అని వాళ్ళ పైసలు వాళ్ళకే వాపస్ ఇచ్చి ఇగో ఈ గొలుసుకొక్క 10 రూపాయలు, ఈ పుస్తెలకొక్క 10 రూపాయలు అనుకుంటా 20 రూపాయలే తీసుకున్నాడు షాప్ ఓనరు. తాత ఇవి అవచేతికి అని తాతతోటి అవ్వకు 2 గిఫ్టులు లెక్కనే ఇప్పించిండు. ఇక షాప్ ఓనరు వాళ్లకు 20 రూపాయలకి 2 ఇచ్చే వరకు ఇద్దరు కళ్ళు షెమ్మ వెళ్ళిపోయినాయి. ఆ పెద్ద మనిషి అట్లా షాప్కి వచ్చి 1100 రూపాయలతోటి అవ్వకు పుస్తెల తాడు కొనియాలని అవ్వ మీద ఉన్న ప్రేమను చూసిన షాప్ ఓనర్కు గుండెల కలుక్కు అన్నట్టు అయిపోయిందట. పైసలు తక్కువ ఉన్నాయని తాతను అవ్వను చిన్నవచ్చొద్దని వాళ్ళ తాన 20 రూపాయలు తీసుకొని పుస్తెల తాడి ఇచ్చిండు. ఇక వాళ్ళు కూడా చల్లగా బతుకు బిడ్డ అని దేవనార్తి పెట్టిర్రు, కళ్ళల్లో నీళ్లు తీసుకుంటారు. ఇక షాపోళ్ళు ఈ వీడియోని ఇంటర్నెట్లో పెడితే అవ్వతాతల ప్రేమ చూసిన నెటిజన్లు ఫిదా అయిపోతురు. వీడియో చూస్తుంటే ఏదో తెలియని సంబరం అవుతున్నది అనుకుంటా కామెంట్లు చేయబట్టి. ఇవి స్మార్ట్ వార్తలు. రేపు మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు ఏం చేస్తారు? చూస్తూనే ఉండుర్రి TV9.